నిర్మలీకరణను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నిర్మలీకరణ వల్ల భౌతిక స్థాయిలో ఏమీ మార్పులుండవు. అంటే దరిద్రుడు శ్రీమంతుడు అవుతాడని కాదు, బలహీనుడు బలవంతుడు అవుతాడని కాదు. శరీరం రూపం మారదు, కానీ జీవితం నాణ్యమైనదిగా మారుతుంది. అది అలా మారినప్పుడు రోగాలు దూరం కావచ్చు. ఎందుకంటే రోగం ఏదీ కూడా భౌతికమైనది కాదు కనుక. మేధస్సును కూడా కొంత జాగృతం చేయవచ్చు. దానిని కనీసం మామూలు స్థాయికి వచ్చే వరకు పెంచవచ్చు. కారణం మేధస్సుకు కూడా ఒక పరిమితి ఉంది కాబట్టి. కనుక అన్నీ కూడా సమతుల్య స్థితికి వస్తాయని మాత్రం చెప్పక తప్పదు.